I greet you all in the name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరి దేవుడు గత నెలంతా కూడా ఎంతకో కాచి కాపాడు భయంకరమైన ఎండలు అయినప్పుడు కూడా మరి ఇది 6వ నెల అనగా ఆఖరి దినము ఆఖరి 6వ నెల రోజున ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆయురారోగ్యం బట్టి ప్రభుకి మహిమ ఘనత ప్రభావం చెల్లింది గాక. దేవుని స్తోత్రం. ఇప్పుడు వరకు దేవుడు ఘనత పొందాడు పాటల చేత మరి చక్కటి స్తుత్యారాధన నడిపించిన ఈశ్వర్ గారు బట్టి వందనాలు. కుమారుని దేవుడు దీవించిన గాక. మరి నిజమే, మరి దేవుడు మరి ఎంత గొప్ప దేవుడు అండి. అటువంటి దేవుని రోజు మనం గణపరచడం అనేది ఎంతో భాగ్యం కలిగి ఎంతో మందికి లేదు. అయినా కూడా దేవుడు మన ప్రేమ ఇచ్చాడు. దేవుడికి ఘనత మహిమ కలుగును గాక. ఈ సమయంలో ప్రత్యేక దేవుని వాక్యాన్ని విందాం. సమయం అవుతుంది కాబట్టి దావీదు కీర్తన నుండి ఈరోజు వాక్యాన్ని విందాం. 95వ కీర్తన 6వ వచనము 7వ వచనం కూడా చదివి ఉన్నాం. మరొకసారి ఎవరైనా బిగ్గరగా చదివి వినిపించండి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడదాము. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన యెడల ఎంత మేలు. కృపగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్యాని వందనాలు. ఆయన గత ఆదివారం నుండి ఆదివారం వరకు ఆయన మమ్మల్ని ఎంతో నడిపించిన దానికి వందనాలు. ఈ సమయంలో ప్రభా వాక్య సందేశం ద్వారా ఆయన మీ నామాన్ని కనపరచబోతుండగా మీ ఆత్మ మాలో ఉంచి మీరే మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థన శుద్ధిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ఈరోజు కనుక మనం చూసేటైతే ఈరోజు తీసుకుపోయే అంశం ఏంటంటే, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. దేవుని స్తోత్రం. ఎవరి మాట వినాలట? ఆయన మాట అంగీకరిస్తే ఎంత మేలని ఇక్కడ దావీదు కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో కనుక మనం చూసినట్లయితే ఆయన మన దేవుడు. ఎవరు దేవుడట? ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలం, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలపడతాం. రండి నమస్కారం చేసి సాగిలపడతాం. ఎవరి సన్నిధులు? దేవుని సన్నిధాల్లో మనం సాగిలపడతాం. ఇంకేముంది? మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. దేవునికి స్తోత్రం. మన సృష్టి తండ్రి యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలట? మోకరిద్దాం. దేవుని వాక్యం అంటే మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించినలా ఎంత మేలని మన దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటా ఉన్నది ఆయన మన సృజించే దేవుడు కాబట్టి ఆయన సన్నిధిని మనం ఉంచినట్టు సాగిలు పడాలి. అంటే ఎలాగంటే నమస్కరించాలని దేవునికి వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే ఈ కంటెక్స్ ఏమేముందంటే వర్షిపర్ మనం చూస్తామంటే దేవుని ఆరాధించాలి, దేవుని మనము నమస్కరించాలని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. సాధారణంగా చాలా మందికి ఆరాధన అంటే ఏంటో తెలియదు. కానీ దేవుని వాక్యం అంటే ఉంది ఇక్కడ కొన్ని యొక్క రెఫరెన్స్, కొన్ని యొక్క పాయింట్స్ కనుక మనం చూసినట్లయితే వర్షిప్ అనేది అడోరేషన్ అంటే ఆరాధన. అంటే అడోరేషన్ అంటే ఏంటంటే దేవుని మనము నమస్కరించాలని ఇక దేవుని యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే రెండోదిగా ఆ యొక్క నమస్కరించట లేకపోతే ఆరాధించట అంటే దేవుని వాక్యం అంటే ఉంది ప్రేస్ అంటే ప్రశంసలు. దేవునికి ఏం చేయాలంటే మనమాట ప్రశంసలు ఇవ్వాలి. దేవుడికి మనం శృతి చెల్లించాలి. దేవుని సన్నిధిని ఏదో ఖాళీగా వచ్చి ఏదో కాలక్షేపణ చేసుకొని వెళ్ళిపోవడం కాదు. కానీ దేవుని వాక్యం అంటే వర్షిప్ అనగా అడోరేషన్ అంటే ఆరాధన. రెండోదిగా ప్రేజ్ అంటే ప్రశంసలు దేవుడికి మనము చెల్లించాలని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మూడోదిగా థ్యాంక్స్ గివింగ్. ఏంటంట? థ్యాంక్స్ గివింగ్ అంటే కృతజ్ఞత చెల్లించాలి. ఎవరికి చెల్లించాలి? దేవుడికి చెల్లించాలి. ఎందుకంటే ఆయన వాక్యం అంటే ఉంది కదా, ఏమిటంటే రండి నమస్కారం చేసి సాగిలపడతాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. దేవుని స్తోత్రం. ఎవరి సన్నిధిని మోకరించారట? ఆయన సన్నిధిని మోకరించు. ఎందుకంటే మూడోది అంటుంది కృతజ్ఞత చెల్లించి. ఎందుకంటే ఆయన మనల్ని సృజించాడు కాబట్టి మనం ఆయనకి కృతజ్ఞత తెలియపరుస్తాలి. వర్షిప్ అన్నది నాలుగోదిగా కన్ఫెషన్ అంటే ఒప్పుకోలు. ఏంటట? ఒప్పుకోలు. ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే వర్షిప్ అంటే
ఒప్పుకోవాలి దేవుని సన్నిధాలు. మరి చాలా మంది ఏదో నిలబడి ఏదో పాట పాడి వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, దేవుని కన్ఫ్యూజ్ చేసుకోవాలి. ప్రభా నేను పాపుని, నేను దేవా నన్ను కడుగు నాయనా, నేను దేవా నన్ను పరిశుద్ధపరిచి అని దేవుని సన్నిధి మనం కన్ఫ్యూజ్ చేసుకోవాలంటే ఒప్పుకోవాలని దేవుని యొక్క మాటను మనం చూస్తూ ఉన్నాం. ఐదోదిగా మనం చూసినట్లయితే మరి వర్షిప్ అన్నది సరెండర్ అనగా సమర్పించుట. దేవుని స్తోత్రం. వర్షిప్ అనేది ఐదోదిగా ఏంటట? సరెండర్ అంటే సమర్పించుట. ఎవరు సమర్పించాలి? దేవుని సమర్పించుకోవాలి. నువ్వు దేవుని ఆలయంకి వచ్చినప్పుడు నీ యొక్క థాట్, నీ ఆలోచన, చూపు ఎవరికి కేంద్రీకరించాలంటే దేవుని వైపే కేంద్రీకరించాలి. దేవుని వైపే నువ్వు ఆ సరెండర్ చేసుకోవాలి, సమర్పించాలని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చి ఏదో అల్లరితో కూడిన ఆటపాటలు కాకుండా మరి సైలెంట్గా ఉండి దేవుని మనము ఏం చేయాలంటే సమర్పించుకోవాలి, సరెండర్ చేసుకోవాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం. ఆరోజు దేవుని వాక్యం అంటే ఉంది ఒబీడియన్స్. ఏంటంట? ఒబీడియన్స్ అంటే విధేయత కలిగిన వారే ఉండాలి. దేవుని సన్నిధి వచ్చినప్పుడు ఎలా ఉండాలట? చెప్పండి అమ్మా. విధేయత ఉండాలి. విధేయత లేని చోట మనం ఏమీ నేర్చుకోలేము కదా. కాబట్టి ఈరోజు ఈ వర్షిప్కి నేను కొన్ని మాటలు తెలియపరుస్తాను. ఏంటంటే విధేయత. ఆరోగ్యంగా వర్షిప్ అనేదట విధేయత చూపించాలి. ఎవరు చూపించాలి? దేవుడు చూపించాలి. నువ్వు ఒక ఎమ్మెల్యే కూటానికి వెళ్ళావు అనుకో, సీఎం కూటానికి వెళ్ళావు అనుకో, అక్కడ కీప్ క్వైట్ అంటే సైలెంట్గా ఉంటాయి కదా. ఎందుకు ఉంటాయంటే ఒక అధికారి వస్తున్నాడు, అధికారి వచ్చిన మాట్లాడకూడదు కదా. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నాం అంటే విధేయత చూపిస్తున్నాం. అయితే ఒక నార్మల్ వ్యక్తిగా మనం విధేయత చూపించినప్పుడు ఈ లోక సృష్టికర్త, లోక రక్షకుడిని మనం ఎలాగ విధేయత కలిగిన వారే ఉండాలి. దేవుని స్తోత్రం. వర్షిప్ అనేది ఆరోగ్యంగా విధేయతకి సూచనగా మనం చూస్తూ ఉన్నాం. ఏడోదిగా మనం చూసినట్లయితే ప్రొక్లమేషన్ అంటే ప్రకటన. ఏడోది ప్రొక్లమేషన్ అంటే ప్రకటన. దేవుని యొక్క ఆరాధన ప్రకటన చేసేవారుగా ఉండాలి. ఇది ఒక జస్ట్ నేను అవుట్లైన్ చెప్తా ఉన్నాను. అయితే ఈరోజు దేవుడు ఏం మాట్లాడిపోతున్నాడంటే దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే ఇంత చదువుకున్నట్లుగా ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేము గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిలి పడతాం. రండి నమస్కారం చేసి సాగిలి పడతాం అంటే దేవుని సన్నిధికి మనం ఏం చేయాలట? సాగిలి పడాలి. దేవుని సన్నిధికి వచ్చే నమస్కరించాలి. దేవుని సన్నిధిలో ఏం చేయట? ఆయన గౌరవించాలి. దేవుని సన్నిధికి ఏం చేయట? మనం ఆనరింగ్ చేయాలి. దేవుని సన్నిధికి ఏం చేయట? ఇంత చదివినట్లుట అడోరేషన్ అంటే ఆరాధన చేసే వారిగా ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇకపోతే దేవుని వాక్యం అంటా ఉన్నది ఏమిటంటే మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. ఈరోజు నీకు మేలు జరగాలన్నా దేవుని వాక్యం అంటే ఉంది ఏమిటంటే ఆయన మాట కదా. నేడు మీరు ఆయన మాట ఏం చేయట? అంగీకరించారు అంటే వినాలి. అంగీకరిస్తే ఏమోదట? ఎంత మేలని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. ఈ రోజు క్లుప్తంగా 4 మాటలు మాట్లాడి నేను వాక్యాన్ని మూర్చి ఆశపడతా ఉన్నాను. ఈ వాక్య భాగంలో కనుక మనం మొదటిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటే ఉంది వర్షిప్ గాడ్. ఎవరిని ఆరాధించట? దేవుని ఆరాధించుట. ఎవరిని ఆరాధించారట? దేవుణ్ణి ఆరాధించడం దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి దయచేసి ఒకసారి మొదటి దినవృత్తాంతాలు కనుక మనం చూసినట్లయితే మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం చదవండి దయచేసి. 16:29 ఏముంది? 16:29 ఏముంది? త్వర తీయండమ్మా. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములను ఆవారమును ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడి. దేవుని స్తోత్రం. ఏముంది దేవుని వాక్యం? యెహోవా నామముకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. దేవుని స్తోత్రం. ఇప్పుడు హృదయపూర్వకంగా అడుగుదాం. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయపూర్వకంగా దేవుని సన్నిధి దేవుడు చదవలసిన ఆ ఘనత పొందుకుంటున్నాడా? దేవుడు పొందవలసిన దేవుని వాక్యం అంటే యెహోవా నామముకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. తగిన మహిమను ఏం చేయాలట? ఆయనకు చెల్లించిన దేవుని వాక్యం అని చూస్తుంది. అయితే ఈరోజు వర్షిప్ గాడ్ అంటే దేవుని మనం ఏం చేయాలంటే ఆరాధించుతాన్ని దేవుని వాక్యం అని చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఏం కోరుతాడు? తగిన మహిమను మనం ఏం చేయాలంటే దేవునికి ఇవ్వాలి. దేవుని స్తోత్రం. మన అందరూ తెలుసు కదా, కయ్యను ఏబేలు ఎవరి అర్పణ దేవుడు అంగీకరించాడండి?
అమ్మా ఏబేలును కయ్యాను ఎవరి అర్పణ? ఏబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించి, అంటే తగిన మహిమ అక్కడ ఎవరు అర్పించారంటే ఏబేలు గారు అర్పించడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు కోరేదేవనగా తగిన మహిమ ఆయనకు మనము చెల్లించాలి. అంటే ఆయన వాక్యం అంటూ ఉంది, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట ఎదుట సాగిలపడి. దేవునికి స్తోత్రం. సాగిలపడడం అంటే దేవుని మనం గణపరచడం. దేవుని స్తోత్రం. ప్రేమ దేని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధానంలో మనం దేవుని గణపరచాలి. చాలాసార్లు చెప్పారు కదండి, ఒబామా గారు ఒకప్పుడు ఆయన మరి యుఎస్కి అమెరికాలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి జనాల్లో ఒక మంత్రిగా ప్రియంగా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క దేవుని సన్నిధికి వెళ్ళవలసి వచ్చిందో దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒక నార్మల్ వ్యక్తి ఏ విధంగా అయితే మనలా కూర్చొని ఉండేవారో ఆ నార్మల్ వ్యక్తిగా ఆయన కూడా పక్కన కూర్చొని ఉండేవారు. ఎవరైనా ఒక పిఎం ఒబామా గారు. కానీ దేవుని సన్నిధిలో చెప్తున్న మాట ఏమనగా దేవునికి చెందవలసిన తగిన మహిమను మనము ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంటే ఉంది ఏమిటంటే చూడండి, ఏమంటే ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట ఏజట సాగిలపడి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధి సాగిలపడుటకు అర్థం ఏమనగా మనకు మనం దేవుని తగ్గించుకోవడం. దేవుని స్తోత్రం. మనకు మనం దేవుని విధేయత కలిగి ఉండడం, మనకు మనం దేవుని సన్నిధిలో ఆ యొక్క రెవరెన్స్ అంటే గౌరవం ఇచ్చేవారుగా ఉండాలని దేవుడు నీతో నాతో అయినా తెలియపరిచి. ఎందుకు ఇవ్వాలంటే దేవుని వాక్యం అంటా ఉంది కదా, రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. దేవుని స్తోత్రం. ఈరోజు ఎందుకు మోకరించాలి, ఎందుకు సాగిలపడాలంటే నిన్ను నన్ను కూడా ఒక మట్టిలో నుండి ఆయన రూపాలు చెక్కి ఆయన నాసిక గ్రంథం నుండి ఊపిరిని ఊదాడు. కాబట్టి ఈరోజు మనమంతా కూడా జీవాత్మైనట్టుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఈరోజు మనమంతా కూడా సాగిలపడి దేవుడికి మనం గణపరిచే వారుగా ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. దయచేసి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు అలర చేయకండి. దయచేసి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మాట్లాడకండి. దయచేసి దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మరి ఇతరుల విషయం మాట్లాడు దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన ఆశిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. 96వ కీర్తన కనుక మనం చూసినట్లయితే 9వ వచనం చదవండి. ఏముంది 9వ వచనంలో? పరిశుద్ధ అలంకారమును ధరించుకొని యెహోవా నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. దేవుని స్తోత్రం. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఏముంది దేవుని వాక్యట? పరిశుద్ధ అలంకారమును ధరించుకొని యెహోవాకు ఏం చేయట? ఎవరికట? మనుషులు కాదండి, మనుషులు కాదు, సంఘ పెద్దలు కాదు, సంఘ సేవకుడు కాదు. కానీ దేవుని వాక్యం అంటే ఉంది, పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడు. ఎవరికట్ట నమస్కారం చేయట? మన దేవుడికి నమస్కారం చేయుడి, సర్వ పూజలారా ఆయన సన్నిధిని ఏం చేయట? వణకుడి. దేవుని స్తోత్రం. భయపడాలని సన్నిధి వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పాడు కదంటే, ఒక ఎక్కడంటే మధురవాడ ప్రాంతంలో మరి మర్చిపోయారు, ఆ ఊరి పేరు మర్చిపోయాను, అక్కడ చాలాసార్లు చెప్పానమాట. ఆ యొక్క సంఘ కాపురి ఏం చేసేవాడు అంటే, ఆ భక్తి, ఆ సంఘ యొక్క భక్తి ఎలా ఉండేదంటే, ఆ భక్తి కానీ మనం చేస్తే మన సంఘాన్ని రావడం మానేస్తారు విశ్వాసం. ఎందుకంటే ఆ భక్తి ఎటువంటిదని చెప్తున్నాం మాట ఆలకించి. 10 గంటలకు ఆరాధన అయితే కరెక్ట్గా ఎన్ని గంటలకు వచ్చేవారంటే 10 నిమిషాలు తక్కువ. చెప్పండి, ఎన్ని గంటలు రావాలి? 10 గంటలకు ఆరాధన అయితే 10 గంటలకు వచ్చేవారు, 10 నిమిషాల ముందే వచ్చేవారు. అంటే 9:40, 9:50కి వచ్చేవారు అన్నమాట. తప్పుగా అనుకోకండి, భక్తి గురించి చెప్తున్నాను. అంటే దేవుడి యొక్క మాట అక్కడ ఏముందంటే, దేవుడి వాక్యము పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు ఏం చేయట? నమస్కారం చేయట. ఎవరికి నమస్కారం అంటే మనుషులు కాదు, కానీ యెహోవాకు నమస్కారము చేయుడి, సర్వ పూజనులారా ఆయన సన్నిధికి వణుకుడి. అయితే ఆ పాస్టర్ గారు ఏం చేశాడంటే, ఆ భక్తి కానీ మన చేతి 2 రోజులు మరి సంఘం మానేస్తాం. ఎందుకంటే ఆ కూర్చున్న విధానం కావచ్చు, మరి మాటలు అసలు ఆడకూడదు అక్కడ, మరి ప్రేమని దేని బిడ్డారా ఒక్కరితో గుసగుసు మాటలు కానీ, మరి ఒకరు అమ్మమ్మ ముసటి మాటలు కానీ ఏం మాట్లాడకూడదు. జెంట్స్ ఒకవైపు, లేడీస్ ఒకవైపు, అంటే అంత క్రమశిక్షణ మాట. అయితే 10 నిమిషాలు కనుక లేట్ అయితే ఏం చేసేవారంటే, పాస్టర్ ముందే చెప్పేశాడు, ఏం చేస్తారంటే వాళ్ళు మోకాలు వేసి ప్రాణం చేసేవారు బయట. ఎక్కడంటే చెప్పండి ఒక మాట, ఎక్కడ చేసేవారట? బయట. అంటే
గడప ఎదుట అంటే దేవుడి యొక్క సన్నిధి అంటే ఆలయం కాకుండా ద్వారం పైన ఏం చేశాడంటే అంటే అక్కడ పాస్టర్ గారు నేర్పిన భక్తి అంటే దేవుడి మీద దేవుడి సన్నిధిలో ఏ విధంగా వనకాలి, దేవుడి సన్నిధి ఏ విధంగా భయం భక్తి కలిగి ఉండాలి, దేవుడికి ఏ విధంగా విధేయత చూపించాలనేది అక్కడ సేవకు నేర్పించాడు. అది చేస్తే వాళ్ళు దీవుని పొందితే, చేయకపోతే వాళ్ళు ఇష్టం. అయితే నేను చెప్తున్న మాట ఏమనగా దేవుడి సన్నిధి అటువంటి భక్తి నేర్పించేవాడు అనమాట. ఈరోజు మనం కూడా ప్రేమ దేని బిడ్డాలని చెప్తున్న మాట ఏమనగా దేవుని వాక్యం అంటా ఉంది ఏమనగా పరిశుద్ధ అలంకారం ధరించుకొని యెహోవాకు ఎదుట నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని ఏం చేయట వనకాలి. అంటే దేవునికి వనకాలి, మనుషులు చూసి కాదండి, మనుషులు చూసి భయపడడం కాదు. నువ్వు ఎవరికి వనకాలంటే నేను సృష్టి తండ్రికి వనకాలని దేవుడు వాగ్దానం చేస్తాడు. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏమని వనకుడి అంటే దేవునికి మనం భయపడాలి. దేవుని స్తోత్రం కలిగి గాక. అంతే కనుక ఆరాధన 11 గంటలకు అయితే మనం 8 గంటలకు వస్తే కాదండి. నేను బ్యాప్టిస్ట్ సంఘాలు చేసినప్పుడు ప్రేమైన దేని బిడ్డరా ఆ సంఘాలంతా కూడా చాలామంది ఉండేవారు. అయితే ఆ సంఘం ఎన్ని గంటలకు వచ్చేవారంటే మీరు నమ్మితే నమ్మరు కానీ వాక్యం అయిపోయిన తర్వాత ముగింపు ప్రార్థనకు వచ్చేవారు కొంతమంది, ఆశీర్వాద ప్రార్థనకు వచ్చేవారు కొంతమంది, కానుక ప్రార్థనకు వచ్చేవారు కొంతమంది. అటువంటి సమయంలో వస్తే దేవుడికి నువ్వేమి గౌరవం ఇచ్చినట్లుగా, నువ్వు దేవుని ఏ విధంగా నువ్వు భయపడినట్లుగా ఇటువంటి భక్తి చేస్తే నువ్వు దేవుడి సన్నిధిలో మేలు పొందలేవు. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉన్నది ఏమిటంటే దేవుని వాక్యం అంటే ఇందాక చదువుకున్నట్లుగా యెహోవా సన్నిధిని మోకరించుదాము, నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడలా ఎంత మేలుని మనం చూస్తాం. అంటే ఈరోజు ఆయన సన్నిధిలో మన నుంచి వనకాలి. ఎవరి సన్నిధి వనకాలట? దేవుని. చూడండి ఇక్కడ నేను అక్కడ సంపద వినాయక టెంపుల్ నుండి వస్తాను, మరలో అనుకోకండి. ఇక్కడి నుంచి సౌండ్ 2 బాక్సులు వేసి జయరాజు గారు నేను చక్కగా పాట పాడుతున్నాను, మ్యూజిక్ వాయిస్తుంటే సౌండ్ వస్తున్నా కూడా చాలా మంది స్త్రీలు కావచ్చు పురుషులుగా తప్పుగా అనుకోండమ్మా. అయితే దేవునికి మనం ఎవరికి వనకాలంటే దేవునికి వనకాలి. దేవునికి స్తోత్రం కనుక ఇందాక చెప్పాను కదండి, వర్షిప్ అనేది ఏంటంటే అడోరేషన్ అంటే ఆరాధన, దేవునికి మహిమ. ప్రేస్ అంటే ఆశీస్సులు, ప్రశంసలు మనం చేయాలి. థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత చెల్లించాలి. ఇంకేముంది అక్కడ? కన్ఫెషన్ అంటే ఒప్పుకోలు, దేవుని సంబంధించట ఒప్పుకోవాలి. ఇంకేముంది అక్కడ? సరెండర్ అంటే సమర్పించుట. ఎవరికి సమర్పించుకోవాలట? ఆదివారం ఒక్కరోజున దేవుడికి మన్నించట సమర్పించుకోవాలి. దేవుని స్తోత్రం. ఇంకేముంది? ఒబీడియన్స్ అంటే విధేయత కలిగిన వారే ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడతాడు. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉన్నది ఏమిటంటే యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా ఆయన సన్నిధిని ఏం చేయట వాణికుడి మనం చూస్తాం. అంటే యోహాను సువార్తలో దేవుడు చెప్తున్నాడు ఎలాగ ఆరాధన చేయాలంటే 4వ అధ్యాయం 24వ వచనం ఏమో చదవండి అమ్మ త్వరగా. యోహాను సువార్త 4:24 ఏముందట? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెను. ఎలాగ ఆరాధించట? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలని దేవుని వాక్యం అని చూస్తున్నాం. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగ వస్తున్నావు జ్ఞాపకం చేసుకో. నీ ఆరాధన దేవుడి సన్నిధి చేరుతుందా? నీ ఆరాధన దేవుడి సన్నిధిలో వెళ్తుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు కోరేదేవనగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలని దేవుని వాక్యాన్ని మనము చూస్తున్నాం. రెండోది దేవుని వాక్యం అంటా ఉంది. ఇక్కడ ఏముంటే దేవుడు అన్నాడు వర్షిప్ గాడ్ అంటే ఏం చేట? దేవుని ఆరాధించుట. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మొదటిగా దేవుడు ఏమి సంపాదిస్తున్నాడంటే ఆరాధన. అంటే ఎవరికి ఆరాధన అంటే దేవుని ఆరాధించుట. రెండోది ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ప్రేయర్ ఎంజాయింగ్ అని మనం చూస్తాం. అంటే ప్రార్థన విధించబడింది. దేవుని స్తోత్రం. అంటే ప్రారంభించబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగంలో మొదటిగా ఆరాధించుట దేవుడికి అయితే, రెండోదిగా ప్రార్థన విధించబడింది అని దేవుని వాక్యాన్ని మనము చూస్తూ ఉన్నాం. చూడండి ఆదికాండం అనేక మార్లు మనం చదివాం. 4వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 26వ వచనంలో ఏముంది? అక్కడ ఎప్పుడు ప్రారంభించబడ్డదంటే, ఎప్పుడు విధించబడిందంటే దేవుని వాక్యం అంటా ఉంది ప్రార్థన. చదవండి ఒకసారి. మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ఏమైందట? ప్రార్థన చేయుట ఆరంభమైనది. దేవుని స్తోత్రం. ఎప్పుడు ఆరంభమైందట? దేవుని వాక్యం అంటే మొదటిగా ఏమన్నా దేవుడు వర్షిప్ టు గాడ్ అంటే నువ్వు దేవుని ఏం చేయట? ఆరాధించాలి. రెండోదిగా ఏముందట? ప్రార్థన అంటే విధించబడదు. ఎప్పుడు ప్రార్థన ఆరంభించబడదంటే దేవుని వాక్యం అంటే ఉంది
మరియు సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోసు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున, ఎవరి నామమట? యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. అయితే ఈరోజు ఇదంతా కూడా యెహోవా నామమే. ఎవరి నామమట? యెహోవా నామం. దేవుని నామం పట్ల ఆరంభమైనట్టుగా మనం చూస్తాం. రెండోది, దేవుడు ఏం సంబోధిస్తుంటే ప్రార్థన విధించబడ్డది. ఎప్పుడు ఆరంభించబడ్డదంటే సేతునకు కుమారుడు పుట్టెను, అతనికి ఏనేసు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామం ఏమిట? ప్రార్థన చేయుట ఆరంభం. అప్పుడు దేవుడి సన్నిధి ప్రార్థన చేయుట ఆరంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి సన్నిధి వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధి వచ్చినప్పుడు ఆ ప్రార్థన చేస్తే నీలో ఉన్న అనేకమైన దురాలోచనలు కావచ్చు, దుర్తలంపులు కావచ్చు, అనేకమైన దేవుడు కొట్టివేయగల దేవుడిగా మనము చూస్తూ ఉన్నాం. అందుకే 65వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే 2వ వచనంలో ఏముందంటే, 65వ కీర్తన 2వ వచనంలో, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరులు నీ ఎద్దుకు వచ్చేద్దరు. ఏముంది మాట? ఏముందట? ప్రార్థన ఆలకించేవాడా. ఎవరు ఆలకిస్తారు మన ప్రార్థన? మన కష్టాలు ఎవరు ఆలకిస్తారట? మనుషులు ఆలకించారు. కొన్నిసార్లు మనుషులు చెవు పెట్టేస్తారు, మనుషులు మమ్మల్ని తునీకరిస్తారు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే, ప్రార్థన ఆలకించేవాడా సర్వ శరీరుని ఎద్దుకు వచ్చేద్దరు. ఈరోజు ఎవరి దగ్గర ప్రార్థన చేయాలంటే దేవుని ఎదుగు ప్రార్థన చేయాలి. దేవుడికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, దేవుని ప్రార్థన ఆయన ఆలకించే దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడికి స్తోత్రం కలిగి గాక. యెషయా ప్రవచన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే 56వ అధ్యాయము 7వ వచనంలో ఏముందంటే, చదవండి ఒకసారి. 56వ, నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించు దాహన బలులను నాకు అంగీకారములగును, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం బడును. దేవుడికి మహిమ కలుగును గాక. ఏముంది దేవుని వాక్యమాట? నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింపజేసేద్దను. ఎవరిని ఆనందింపజేస్తారు? ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని ఆనందింపజేసేద్దను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేముంది? నా బలిపీఠము మీద వారు అర్పించు దాహన బలులను నాకు అంగీకారములు, నా మందిరమును సమస్త జనులకు ప్రార్థన మందిరము బడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రేమైన దైవ బిడ్డలారా, దైవ జనులారా, దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే, రెండోదిగా, మొదటిగా దేవుని మనం ఆరాధించాలి, సాగిలి పడితే. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది ప్రార్థన విధించబడ్డది. ఎప్పుడంటే ఈ యేసు పుట్టిన తర్వాత ప్రార్థన అనేది ఆరంభమైనది. అయితే దేవుని వాక్యం అంటా ఉంది, ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరుని యొద్దకు వచ్చేద్దరని ఒక మాట ఉంటే, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేశాను. దేవుని స్తోత్రం. చాలా మందిలో ఆనందం ఉండదండి, చాలా మందిలో సంతోషం లేదు, చాలా మందిలో దుఃఖము కన్నీరుతో ఉన్నారా? దేవుని వాక్యం అంటా ఉన్నది, నా ప్రార్థన మందిరంలో వారిని ఆనందింప చేసేదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవునికి వాక్యం అంటా ఉంది ఏమిటంటే ఆనందింపజేసేది. ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడు మనల్ని సృష్టించారు కాబట్టి. దేవుని స్తోత్రం. దేవుడు మనల్ని సృష్టించారు కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది, రండి నమస్కారం చేసి సాగిలి పడతాము, మనల్ని సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. దేవుని స్తోత్రం. ఎవరి సన్నిధి మోకరించట? మన తండ్రి సన్నిధిలో మోకరించుదాం. ఎందుకంటే ఒక మాట తెలియపరిచిన, ఒక మాట జాగ్రత్తగా ఉండండి. మన దగ్గర ఎంత ఆస్తి పేరు ప్రత్యక్షులున్నా మనం ఒక రోజు అనేది ఎలాగైతే వచ్చామో అలాగే మట్టిలో కలిసిపోవలసిందే. కానీ దేవుని యొక్క సంకల్పం ప్రకారంగా ఈ ఆత్మ అనేది దేవుని దగ్గరికి చేరిపోతుంది. కానీ ఆత్మ దేవుడి దగ్గర చేరుతుందో లేదని మనము ప్రశ్న వేసుకోవడానికి దేవుని వాక్యం అంటా ఉంది, బ్రతికిన కాలం అంతా ఎలా ఉండాలంటే దేవుని వాక్యం అంటా ఉంది, రండి నమస్కారము చేసి సాగిలి పడతాము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు అని మనము చూస్తున్నాం. కాబట్టి మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది దేవుని ఆరాధించుట. దేవుని స్తోత్రం.
ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇంకేముంది అక్కడ? సర్వభూజులను ఆయన సన్నిధి నిజట వణకుడి అని దేవుని వాక్యం అని చూస్తా ఉన్నాము. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది ప్రార్థన విధించబడ్డది. ఎప్పుడంటే ప్రార్థన ఎప్పుడు ఆరంభించబడ్డదంటే యేనోసు పుట్టిన తర్వాత ప్రార్థన అనేది ఆరంభించబడ్డది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే దేవుని ప్రార్థన అయినా ఆలకిస్తాడు. చాలా మంది అంటూ ఉంటారు, అయ్యారు ప్రార్థన అలా చేయాలి, చాలా మంది ప్రార్థన చేయమని చేయలేలాగా ఊపుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటా ఉంది దేవుడే నిన్ను నడిపిస్తాడు. రోమపత్రికలు కనుక మనం చూసినట్టయితే 8వ అధ్యాయము 26వ వచనం 27లో ఏమని చదవండి ఒకసారి. నేను ముగించిపోతా ఉన్న వాక్యాన్ని. రోమపత్రిక 8వ అధ్యాయము, అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేస్తున్నాడు. యాలనగా మనము ఉత్తమముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ వచ్చినంప సత్యము కానీ మూలికతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపము చేయును. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. యాలయనగా ఆయన దేవుడు చిత్త ప్రకారమును పరిశుద్ధుల కొరకు విజ్ఞాపము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది ప్రార్థన చేయమంటే చేయలు ఊపుతూ ఉంటారు. అమ్మా, దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు అవకాశాన్ని ఏం చేయట వినియోగించుకోవాలి. వచ్చిన 2 మాటలైనా మాట్లాడాలి. చాలా మంది ప్రేమ పుట్టుకతో ఎవరు ఏమి నేర్చుకోరు కదా. మరి నేను కూడా కొత్తగా మరి దేవుని సన్నిధాల్లో ఆ ప్రేమ ప్రార్థన ఎలా చేయాలి కూడా తెలిసి కాదు. దేవుని సన్నిధి అలాగే దేవుడు నేర్పిస్తూ ఉంటారు. ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది ఏమంటే అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. దేవుని స్తోత్రం. నువ్వు అలా ప్రార్థన చేస్తే దేవునికి సహాయం చేయగల దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు దేవుని ఇచ్చిన అవకాశం మనం వినియోగించుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది రెండోదిగా ప్రార్థన విధించబడింది. ఎప్పుడంటే ప్రార్థన ఎప్పుడు ఆరంభించబడిందంటే ఏంటంటే యేనోసు పేరు పెట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. మొదటిగా దేవుని వాక్యం అంటా ఉంది దేవుని ఆరాధించుట. ఎవరు ఆరాధించట? ఆయన ఆరాధించాలి. ఎలాగంటే విధేయత కలిగి గౌరవంతో దేవుని సన్నిధిలో తగ్గింపుతో వణుకుతో దేవుని మనం ఆరాధించాలి. రెండోదిగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మూడోది దేవుని వాక్యం అంటా ఉంది నీలింగ్. ఏంటంటే మోకరెల్లి. ఎలాగట? ఇది చాలా మంచి ఏంటి మన సంఘంలో ఎలా చేయాలట? మోకరెల్లి అంటే మోకరించి మనం ప్రార్థన చేయాలట. మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావు, దేవునికి ఒక మాట ఉంది, మనం ఎప్పుడైతే దేవుడిని మోకరిస్తామట ఆయన మన కొరకు లేస్తారట. ఆయన మన కొరకు నిలబడితే ఈ ప్రపంచంలోని ఎవరు కూడా మనల్ని ఏమి చేయలేడట. దేవునికి మహిమ కలిగి గాక. నువ్వు ఆయన కొరకు మోకాలు వేస్తే ఆయన నీ కొరకు నిలబడతాడు. దేవుని స్తోత్రం. మూడోది మన సంఘంలో కావాల్సింది ఏంటంటే మోకరెల్లి ప్రార్థన. ఏం ప్రార్థన? మన ఒక పాస్టర్ గారు వచ్చారు కదా, సువార్త పెట్టినప్పుడు పాస్టర్ గారు ఏం పేరండి? ఆయన పేరు ఆలివ్ గారు. ఆయన ఏమాడండి ఆలివ్ గారు మరి చైర్లన్నీ కూడా తీసిమంట కదా. ఆయన కూడా చాలా మంది అన్నారు. అయితే నేను చెప్తున్న మాట ఏమో తప్పుగా అనుకోకండి. మన సంఘంలో ఏముందంటే ఈ మోకరెల్లి ప్రార్థన కావాలి. దేవుని స్తోత్రం. ఏ ప్రార్థన అండి? ఈ మోకరెల్లి ప్రార్థన. చూడండి, చాలా మంది సేవకులు, ఆయన పేరు ఏం పేరండి మర్చిపోయాను. ఆ సేవకుడు దేని ద్వారాగా నీకు ఎలాగ ఆశీర్వదిస్తూ వస్తుందంటే ఇదిగో రా అనేసట ఒక రూమ్లో ఒక గదిలోకి తీసుకెళ్ళేటట ఆ ఓట చూపించట. ఓట ఏ ఓట? మోకాల్లో. మరి అలా మోకాల మీద చేస్తున్నాక రంధ్రాలు ఏర్పరచబడ్డాయట. ఆ రంధ్రాల నుండి దేవుడు నాకు కార్యము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కండి కాక. దయచేసి తల్లిదారా మీరు ఎవరు బాధపడకండి. నేను అన్ని మాటకి మీరు ఎవరు కూడా మరోలాగా అనుకోకండి. మనం మోకరెళ్ళే ప్రార్థన చాలా అవసరం. ఏంటంటే మోకరెళ్ళే ప్రార్థన చాలా అవసరం. దేవుని వాక్యం త్వరగా మొదటి రాసిన గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే మొదటి రాసిన గ్రంథం 8వ అధ్యాయం 54వ వచనం చదవండి దయచేసి. నేను ముగిస్తున్నానమ్మా, చదవండి. మొదటి రాసిన గ్రంథం 8:54. ఆకాశం తట్టు తన చేతులు చాపి యెహోవా బలిపీఠము ఎదుట మోకాలుండటం మాని లేచి, చాలా మంది ఏముందట? బలిపీఠము ఎదుట మోకాలుతో మోకాలు ఉండటం మాని లేచి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండడం ఏంట చెప్పడం? ఎలా ఉండట? నిల్టౌన్ అంటే మోకాల మీద. ఒకసారి నేను వాక్యం చెప్పాను ఎలా ప్రార్థన చేయాలి.
మోకాళ్ళతో ఉండాలి, తల వంచుకొని ప్రార్థించి అనేకమైన మాటలు చెప్పాను, మీరు మర్చిపోయారు ఉన్న తెలియదు. కానీ దేవుడు మూడోదిగా మనకి ఏం కోరుతా ఉన్నాడంటే, దేవుడు వాక్యం అంటా ఉంది, మొదటిగా ఆయన ఆరాధించాలి, రెండోదిగా ప్రార్థన చేయాలి, మూడోదిగా ఎలాగ ఉండాలట, మోకరించాలి. ఎలాగట? మోకరించాలి. ఎలాగా? మోకాల మీద ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. ఒకసారి చెప్పాను కదా, ఒక తల్లి 3వ తరగతి చదువుకున్న తల్లి మోకాల మీద ప్రార్థన చేయగా ఆ తల్లిని దేవుడు ఏం చేశాడట? సేవకురాలుగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక కుమార్తె యవనస్తురాలు, మరి బాగా నలుపు బ్లాక్ ఎంజిన్ అమ్మాయి ఏం చేసిందట? మోకాల మీద ప్రార్థన చేయగా దేవుడు తనని ఒక మంచి శ్రేష్టమైన భర్తను దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మోకాల అనుభవం నీలో ఉంటే నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగాక. మోకాల అనుభవం కావాలి. దేవుని వాక్యం అంటావు, సొలొమోను ఇలాగ ప్రార్థించుటయు వినపము చేయుటయు ముగించి ఆకాశం తట్టు, ఎక్కడ ఏటంటే ఆకాశం తట్టు, ఆకాశం వైపు చూపుతూ ఆకాశం తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలు ఉండడం మాని లేచి నిలిచిన తర్వాత, దేవుని స్తోత్రం, మోకాల మీద ఆయన ప్రార్థన చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను వచ్చి సంవత్సరం దాటిపోతుంది, కానీ దయచేసి ఎవరు ఏమనుకోకూడదు. మోకాలు అనుభవం ఎవరు కనపడలేదు, ఎవరు ఇద్దరు ముగ్గురు, నేను తప్పుగా అంటే ఎవరికైనా బాగోపోతే నో ప్రాబ్లం. కానీ యవనస్తులు కూడా బలల మీద కూర్చుంటున్నారు. ఏంటో మరి చాలామంది యవనస్తులు మోకాల మీద ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. మన సంఘం దీవించబడాలి, మన బిడ్డలు దీవించబడాలి, మన సంఘంలో ఉన్న మన భర్తలు మారాలంటే, మన కుటుంబం మన కుమార్తెలు మ్యారేజ్ కావాలన్నా, ఇదిగో మన కొడుకులకు మంచి జాబ్ రావాలన్నా ఏం చేయాలమ్మా? మోకాల మీద ప్రార్థన చేయాలి. చూడండి, సొలొమోను గారు ఏం చేశారట? సొలొమోను ఇలాగ ప్రార్థించుటయు వినపము చేయుటయు ముగిచి ఆకాశం తట్టు, ఏదట? ఆకాశం తట్టు తన చేతులు ఏం చేశాట? తన చేతులు చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలు ఉండడం మాని లేచి నిలిచిన తర్వాత, దేవుని స్తోత్రం. సరే, దేవుని సన్నిధిలో ఇక్కడ మనం ఏం చేయాలంటే మోకాలు మీద ప్రార్థన చేయాలి. ఎలాగట? మోకాలుట. దేవుని స్తోత్రం. చాలా మంది ముసలోళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు కొన్ని సంఘాలు చూసినట్టయితే. వృద్ధులండి, 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రేమేంటి, మన అందరికీ దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చారు, అవునంటారు కదంటారా? మనం ప్రార్థన చేయాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, మన కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు ఏమన్నా మొదటిగా ఈ లోకం రాజులు పరిపాలిస్తున్న నాయకుల నిమిత్తం దేవుడు ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు మోకాలను చాలా గొప్ప బలం అండి. నేను మరోగా అనుకోవట్లేదు, ఇప్పుడు నేను వీక్ అయిపోయాను. కానీ బైబిల్ కళాశాల ఉన్నప్పుడు నేను 1 గంట 2 గంటలు నేను కళాశాల రూమ్కి వెళ్ళి మోకాల మీద ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ఉద్యమం వేరే వచ్చింది. అయితే అటువంటి ఉద్యమం దేవుడు మనకి ఇస్తాడండి. ఎప్పుడైనా మోకాల మీద ప్రార్థన చేసినప్పుడు, మోకాల మీద ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదం మాత్రం కాదు, కానీ గొప్ప అనాయింటింగ్ దేవుడు రిలీజ్ చేస్తాడు, గొప్ప సంతోషం దేవుడు దయచేస్తాడు. కాబట్టి దేవుడు ఏది కోరుతుందంటే మొదటిగా దేవుని మనం ఆరాధించాలి. రెండోదిగా ఎలాగ ఆరాధించాలి? వణుకుతో, విధేయతో, గౌరవంతో, దేవుడికి లోబడి గౌరవించి ఆనరింగ్ చేస్తూ, సరెండర్ అంటే సమర్పించుకొని దేవుని ఆరాధించాలి. రెండోదిగా ప్రార్థన చేయాలి. మూడోదిగా నీలింగ్ అంటే మోకరెళ్ళి మన ప్రార్థన. ఎలాగంటే మరి సొలొమోను గారు ఏ విధంగా అయితే ఆ ఆకాశం వైపు తన చేతులు చాపి ఏ విధంగా ప్రార్థన చేసినటువంటి ప్రార్థన మన యొక్క నెతానే సంఘంలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, 2వ దినవృత్తాంతాలు కనుక మరొక వాక్యం చూసినట్లయితే నేను ముగిస్తున్నాను. 6వ అధ్యాయం 13 వాక్యం చదవండి దయచేసి. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 13 ఏముంది అక్కడ? కాదు 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 13 వచనం. ఇజ్రాయెల్ అందరూ అదే ఎన్నో వచ్చము ఇజ్రాయెల్ అందరూ సమాజం కూడి చూచుచుండగా యెహోవా బలిపీఠము ఎదుట నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. ఏం చేశారట? ప్రార్థన చేశారు కదా. ఏముందట? ఇజ్రాయెల్ అందరూ సమాజముగా కూడి, అంటే సమాజంగా కూడి ఏం చేశాడు? ఒకే రీతిగా అందరూ కూడుకొని ఏం చేశాడట? ఆ సమాజం కూడి చూస్తుండగా యెహోవా బలిపీఠము ఎదుట ఏం చేశాడ? నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. ఈరోజు మనమంతా కూడా ఏం చేయాలి? ప్రేమ దేవుని బిడ్డలారా, మోకరెళ్ళి ప్రార్థన మన సంఘంలో కావాలి. దేవుని స్తోత్రం. నీ వల్ల కాలేదా ప్రభు, నాకు ప్రసాదించు ప్రభు, నాకు దయచేయండి కనుక దేవుడు తప్పకుండా నీకు దయచేయగల దేవుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఎజ్రా గ్రంథం కనుక వద్దాం, సమయం లేదు కాబట్టి. ఎజ్రా
9వ అధ్యాయం 5వ వచనం ఏమో చదవండి దయచేసి త్వరగా. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం అమ్మ. ఆ సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి. చాలా మంది చప్పట్లు కొట్టండి దేవుని స్తోత్రం. ఏముంది దేవుని వాక్యమాట? సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రముపై దుప్పటిని చింపుకొని, చూడండి ఏమిటంటే దుప్పటి చింపుకొని ఆ పక్కన లైన్ ఏమిట? మోకాల మీద. ఎక్కడ దేని మీద ఉన్నట్టు ఆయన నీలింగ్ అంటే వెళ్ళి మోకాల మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి. ఎవరి వైపు చేతులెట్టాడట? నా దేవుడైన దేవత యెహోవా తట్టు చేతులెత్తి. ఈరోజు మనం ఏంటంటే మోకరెళ్ళి అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. మరి ప్రేమ తెలిపి దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే దానియేలు జీవితంలో ప్రేమ తెలిపి దేవుడు ఎంతగా ఆయన రక్షించాడు కదా. ఎలా రక్షించాడంటే సింహపు బోన్లో ఆయన త్రోసి వేయడానికి కూడా ఆ యొక్క అధికారి ద్వారా వచ్చినప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా భయపడక ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేశాడు. ఎలా ప్రార్థన చేశాడండి? మోకాల మీద ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలిగి గాక. చూడండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి సహస్రము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారుగా. ఒక్కసారి అక్కడ లైన్ చేసుకుని ఏముంది అక్కడ? ఏం చేశాడు అక్కడ అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన స్తుతించును వచ్చాను. దేవుని స్తోత్రం. ఏం చేశాడు అక్కడ? మోకాల మీద ప్రార్థన చేశాడు కదా. ఆ మోకాల ప్రార్థన సింహపుకు నోరు దేవుడు ఏం చేశాడ? మూయించాడు, క్లోజ్ చేశాడు కదా. ప్రేమ దేవుడు అటువంటి గొప్ప దేవుడు అని మన దేవుడు. దేవుని స్తోత్రం కలిగి కాక. ఈరోజు దేవుడి కొరకు నువ్వు మోకాలే, దేవుడి కొరకు నువ్వు కన్నీరు కాచు, దేవుడి కొరకు నువ్వు మోకాలే, ఎన్ని గంటలని ప్రార్థన చేయ పర్వాలేదు. కానీ దేవుడు ఏ విధంగా అయితే ఆ దానియేలు ప్రార్థన దేవుడు విని ఏ విధంగా సింహపు నోరు మూయించాడో దేవుని సమస్యను కూడా దేవుడు మూస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు అడుగుతున్న మాట మనకి మూడోదిగా నీలింగ్ అంటే మోకరెళ్ళి మనము ప్రార్థన చెయ్యాలి. చూడండి ఇక్కడ దానియేలు గారు భయపడలేదండి. దానియేలు గారు భయపడలేదు. ఏముంది చూడండి, ఇట్టి శాస్త్రము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనేను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అట అనుదినము ముమ్మారు మోకాలని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవ. ఎవరికి ప్రార్థన చేయడా? తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించు వచ్చెను. ఏంటంటే స్తుతించు వచ్చాను. దేవుని స్తోత్రం. ఇన్ని కష్టాల్లో ఉన్నప్పుడు కూడా, ఇన్ని సంతం చేయబడినప్పుడు కూడా ఏం చేయంటే ఆయన దేవుని సన్నిధులు ఆయన ప్రేమ దేవుని బిడ్డ స్తుతించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా ప్రేమైన దేవుని బిడ్డ మన సంఘంలో కావలసింది ఏమిటంటే మొదటిగా దేవుని మనం ఆరాధించాలి. ఎలాగంటే విధేయతో గౌరవంతో దేవుని సన్నిధిలో సమర్పించుట, దేవుని వణుకుతో వనకాలని దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా ప్రేమ ప్రార్థన అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. మూడోదిగా మోకరెళ్ళి ఈ మోకాలు ఏం చేయాలంటే దేవుని పాదాల దగ్గర బలిపీఠం దగ్గర దేవుని సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన దానియేలు వంటి జీవితం కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరుస్తాడు. నాలుగో చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. నాలుగోది వాక్య భాగంలో దేవుడు ఏం తెలియపరుస్తుందంటే గాడ్స్ పీపుల్ అంటే దేవుని ప్రజలు. మనమంతా ఎవరు అండి? దేవుని యొక్క ప్రజలు అని దేవుడు సంబోధిస్తూ ఉన్నాడు. అందుకే నిర్మాకాండంలో కనుక మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 5వ వాక్యం చదవడం. 19:5 వచనం ఏముంది? కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులను నాకు స్వకీయ సంపదిమగుదురు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు నాలుగో దేవుడు ఏ సంబోధిస్తుందంటే మూడో వాక్యం రండి ఒకసారి. ఏముంది దేవుని వాక్యం మాట? రండి నమస్కారం చేసి సాగిల పడదము, మనలను స్తుతించిన యెహోవా సన్నిధిని మోకరించుదాము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడలా ఎంత మేలు అని మన దేవుని వాక్యం అంటే నాలుగోది దేవుడు తెలియపరుచుంటే మనం ఎవరు ప్రజలు మాట?
దేవునికి ప్రజలము. కాబట్టి దేవుడు ఏమంటున్నంటే, కాగా మీరు నా మాట శ్రద్ధగా వినాలట. నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సంపాదమగుదురు. దేవునికి మహిమను గాక. కాబట్టి ఈరోజు దేవుని శ్రద్ధగా మనం వినాలి. ప్రేమ దేవుడి ఎవరు ప్రజలు అంటే మనము దేవుని బిడ్డలమే కదా. ఇంతలో కానప్పుడు అంతలో మా లోకంలో ఉన్నామండి. ప్రేమ దేవుడి ఈరోజు ఎవరి మాట వినాలంటే నీ పక్కోడి మాట కాదు కానీ దేవుడి మాట వినాలి. ఎందుకంటే మనం ఎవరు ప్రజలం అంటే దేవుడి ప్రజలము. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు మనం ఎవరి మాట వినాలి? దేవుడి మాట మనము వినాలి. కాగా మీరు నా మాట శ్రద్ధగా వినాలట. ఇంకేముంది? నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా మీరు సమస్త దేశ జనులకు నాకు స్వకీయ సంపద. కాబట్టి ఈరోజు మనం ఎవరి మాట వినాలంటే దేవుడి మాట మనము వినాలి. మొదటి సామెతల గ్రంథం చదువుదాం. 12:22 ముగిస్తున్నాను. 12:22 ఏమంటే, యెహోవా మిమ్మును చదవండి ఒకసారి. మొదటి సామెతలు 12:22. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామమును తన జనుల నిమిత్తము తన జనులను ఆయన విడనాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తనను ఏం చేయట? విడనాడు. దేవునికి వాక్యము మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే, యెహోవా మిమ్మును తానుకు జనముగా చేసుకుంటకు ఇష్టము కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏముంది దేని వాక్యం అట? జనముగా చేసుకుంటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడు. దేవుడి స్తోత్ర. ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. దేవుడు విడనాడని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. నేను ఎవరు విడిచిపెట్టినా నా దేవుడు నేను విడిచిపెట్టాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు ఆపద కాలంలో ఉన్నప్పుడు దేవుడికి మొరపెట్టగా దేవుడు విడిపించాడా లేదా? విడిపించాడు. కాబట్టి ఈరోజు ప్రేమను దేని బిడ్డ దేవుడు ఈరోజు దేవుడు నీతో నాతో అనేక రీతిలో మాట్లాడాడు. కాబట్టి ప్రభా మా బ్రతుకులు మార్చు తండ్రి, మా జీవితాలు మార్చు యేసయ్యా. ఇదిగో నీకు నమస్కరించి నైనా నీకు వణుకుటకు కృపను మాకు దయచేయండి. దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం అందరూ కూడా. ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాట మా బ్రతుకులు దేవా ఆయన ప్రభు సన్నిధిలో ప్రేమించి బిడ్డరా. ప్రభు సన్నిధిలో ఈరోజు దేవుడు ఏది మనతో